వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. మరచితివా తొలు జన్మంబుల మరణ కాలమున దుఃఖపు పాట్లు, మరచితివా యమకింకరులై మర్ధించిన బహుతాడనలు, మరచితివా నరక కోపమున మాటికి మాటికి పరచిన బాధలు, మరియును సుఖమని భవమే కోరెదు మనసా ముందరగా నవ్వుగా. ఎప్పటి జీవుడు ఎప్పటి జగమే ఎంతకాలమును నీ రీతి, కపగవచ్చితి ననాది నుండి కర్మమ ఇంకా వేసరవా. ఎప్పటి జీవుడు ఎప్పటి జగమే. లలిత స్కందము కృష్ణమూలము సుఖాలాపాభిరామంబు, మంజులతా శోభితమున్ సువర్ణ సుమన సుజ్ఞేయమున్, సుందరోజ్వల వృత్తంబు మహాఫలంబు, విమల వ్యాసాల వాలంబునై వెలయు భాగవతాఖ్య కల్పతరు ఉర్విన్ సద్విజశ్రేయమై. శ్రీ కైవల్య పదంబు చేరుటకునై చింతించెదన్ లోకరక్షైకారంభకు, భక్తపాలన కళా సంరంభకున్, దానవోద్రేక స్తంభకు, కేలిలోల విలసదృగ్జాల సంభూత, నానా కంజాత భవాండ కుంభకు, మహానందాంగన డింబకున్. భాగవతము తెలిసి పలుకుట చిత్రంబు, శూలికైన దమ్మె శూలికైన, విబుధవరుల వలన విన్నంత కన్నంత, తెలియవచ్చినంత తేటపరతూ. నీరాగార వినిష్ట పాంధుల క్రియం నిక్కంబు, సంసార సంచారులు వత్తురు కూడి ఎత్తురు, సదా సంగంబు లేదొక్కచో. సూరుల్ ఓయిడి త్రోవవోయను భవస్సూను లల్లి, మహాశూరుండాతడు తద్వియోగమునకున్ శోకింపనీకేటికిన్. సర్వజ్ఞుడు ఈశుండు సర్వాత్ముడవ్యయుండు, అమండు సత్యుడు అనంతుడాడ్యుడు, ఆత్మరూపంబున నశ్రాంతమును తన మాయా ప్రవర్తన మహిమ వలన, గుణముల కల్పించి గుణసంగంబున లింగ శరీరంబు లీలదాల్చి, కంపిత జలములో కదలెడి క్రియదో పాదపంబుల భంగి భ్రామ్యమాన, చక్షువుల ధరిత్రీశలితయై కానంగబడిన భంగి, వికల భావరహితుడు ఆత్మమయుడు, కంపితాంతరంగంబున కదలినట్లు దోసు కదలకుండు, కదలినట్లు దోసు కదలకుండు. అవ్వాయి విదంబనసల లక్షణవంతుండు గాని ఈశ్వరుండు లక్షితుండై, ఇవ్విదంబున లక్షణవంతుండు గాని ఈశ్వరుండు లక్షితుండై, కర్మ సంసరణంబున యోగ వియోగంబుల నొందించు, సంభవ వినాశ శోక వివేకా వివేక చింతాస్మరణంబులు వివిధంబులు. ఈ ప్రకారముగా సర్వేశ్వరుడు
ఎవరికి కూడా తెలియబడకుండగా ఆయన అవ్యక్తముగా ఉన్నటువంటి స్వరూపము, కాలస్వరూపుడై విశ్వమంతా కూడా వ్యాపక స్వరూపుడై ఆయన శాసనాలు మాత్రమే లోకంలో కనబడతా ఉంటాయి మనకి. శాసకుడు అవ్యక్తముగా ఎక్కడో ఉన్నాడు. ఉన్నాడయ్యా దేవుడున్నాడయ్యా, కన్నులకు కనిపింపకున్నాడయ్యా. లోకాల చీకట్లు పోకార్ప రవిచంద్ర, దీపాల గగనాన త్రిప్పేడయ్యా. లక్షలాదిగా ఉన్న నక్షత్రముల నెల్ల నేల రాల్పక మింట నిలిపేడయ్యా. నేల రాల్పక మింట నిలిపేడయ్యా. ఉన్నాడయ్యా దేవుడున్నాడయ్యా, కన్నులకు కనిపింపకున్నాడయ్యా. కన్నులకు కనిపింపకున్నాడయ్యా. ఉన్నాడయ్యా దేవుడున్నాడయ్యా. ఆధారమే లేక అలరారుచున్నట్టి ఆకాశమును ఆపుచున్నాడయ్యా. లక్షలాదిగనున్న నక్షత్రముల నెల్ల నేల రాల్పక మింట నిలిపేడయా. ఉన్నాడయా దేవుడున్నాడయా, కన్నులకు కనిపింపకున్నాడయా. కన్నులకు కనిపింపకున్నాడయా. కన్నులకు కనిపింపక ఉన్నారయా. జూములో కూడా ఏమనుకోవాలని చెప్పనంటే ఉన్నారు అని అనుకోవాలన్నమాట. బ్రాహ్మణ మాట ఏదో వింటున్నారు ఉపన్యాసం వాళ్ళు, మనకు అమ్మగా చెబుదాం అని అనుకోవటమే కానీ ఎవరి పాటలు వాళ్ళకు ఉన్నాయి, ఎవరి సమస్య వాళ్ళకు ఉన్నాయి. వంటింట్లో వంట పనులు ఉన్నాయి, లెక్కల పనులు ఉన్నాయి. షాపులకు ఇప్పుడే వచ్చి ఉంటారు వాళ్ళు. ఈ షాపులో ఎంత వచ్చింది, ఏం పోయింది, ఏం వచ్చింది, ఎంత లాభం, ఎంత నష్టం, రేపు పొద్దున్న ఏ బ్యాంకులో పడేయాలి అని లెక్కలతో అయ్యగారులు ఎంతో షాపుల్లో పడి 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 వచ్చాడు. కాబట్టి ఆయనకి ఏదైనా చేసి పెడితే బాగుంటుందనేటువంటి ఉద్దేశంతో ఏళ్ళకే వీళ్ళు వంటింట్లో వాళ్ళ లెక్కల పుస్తకాలలో కూర్చునే మనం ఏదో వింటున్నారని చెప్పని మన భ్రమ, అంతే, ఇంకేం లేదు. ఈ విధంగా లక్షణవంతుండుగా అని ఈశ్వరుండు లక్షితుండై కర్మ సంసరణంబున యోగ వియోగనందించు సంభవ వినాశ శోక వివేక చింతా స్మరణంబు. ఈ ప్రకారంగా సర్వేశ్వరుడు ఉన్నాడు, సమస్త విశ్వం నడిపిస్తూ ఉన్నాడు, కనపడకుండా ఉన్నాడు. అని కనపడేవాడు కాదు, కనపడేటువంటి యొక్క మార్పులన్నీ ఆయన చేస్తూ ఉంటాడు. ఆయన విశ్వశాసకుడు, సమస్త జీవుల పోషకుడు. ఎవరెవరు ఎంతవరకు ఉండాలో, ఏ పూట ఎవరు ప్రయాణాలు కొనసాగించాలో వాళ్ళందరికీ లెక్కలు మొత్తం కూడా ఏ పూట కాపూట అందించేటువంటి విధానం. అయ్యా నువ్వు వచ్చిన గడువు అయిపోయింది, బయలుదేరిక అంటాడంతే. బయలుదేరటం ఎవరికి చెప్పేది లేదు, చేసేది లేదు. ఇట్లాగా మరి సంయోగ వియోగాలు విశ్వములో జరుగుతూ ఉన్న విధానాలు. వచ్చే యాత్రికులకు పోయే యాత్రికులు, ఇదే పెద్ద సత్రవ, సర్వేశ్వరుని యొక్క సత్రవ. వచ్చే యాత్రికులు పోయే యాత్రికులుగా ఉన్నటువంటి విధానము ఇది విశ్వంలో అనుశ్వతముగా నిరంతరముగా ఒక ప్రవాహముగా నడుస్తున్నటువంటి మృత్యు సంసార సాగర సంగమము. ఈశ్వరుండు లక్షితుండై కర్మ సంసరణంబున. కాబట్టి ఎవరెవరి కర్మ సంసరణంబున ఎవరి ఏ కర్మ అయితే ఎట్లా ఉంటుందో వాళ్ళు అట్లా పోతూ ఉంటారు అంతే. ఎవరి కర్మ వారిది, కర్మ తప్పించే అవకాశాలు ఎవరికి లేవు. విధి విధానము అంటారు.
కాబట్టి ప్రకారముగా కర్మ విధానమును అనుసరించి యోగ వియోగంబులు యోగ అంటే కలయిక. కనుక విశ్వంలోకి వస్తాడు, 10 మందితో చక్కగా వాడు అనుబంధాలు పెంచుకుంటాడు. వియోగంబుల కొద్ది కాలం కాగానే మళ్ళా ఒక పెట్టున ఆ మమకార మోహాలన్నీ కూడా సర్వేశ్వరుడు నిర్దాక్షిణ్యంగా తగ్గొచ్చి పారేస్తాడు. మనం ఎన్నిటి ఎందో పెట్టుకుంటాం, మమకారాలు, మోహాలు, రాగాలు, రాగపాశాలు, అనురాగపాశాలు, మమకార పాశాలు పెనవేసుకోపోయి బాగా గట్టిగా ముళ్ళేసుకుని ఎన్నో ముళ్ళేసుకుని ఇట్లాగా సాగుతున్నటువంటి జీవన గమనంలో జీవులు ప్రయాణం చేస్తున్న విధానం. నువ్వు ఎన్ని పెనవేసుకున్నా, ఎన్ని ముళ్ళేసుకున్నా, ఒక్క కోత కోసాడు అంటే ఆ పొడత మొత్తం రాలి కింద పడతాయి అంతే, ఒక్కటి ఉండదు. ఇది సర్వేశ్వరుని యొక్క శాసన విధానముగా యోగ వియోగంబులు నొందించుసు. ఆయన చేసే పని ఏమిటంటే యోగ వియోగములు నొందించుసు. అట్లాగా మరి శాసకుడై, విశ్వశాసకుడై, కాలస్వరూపుడై, అమృత స్వరూపుడై ఏ జీవులు ఎంతవరకు విశ్వంలో ఉండాలో అంతవరకు మాత్రమే వాళ్ళని ఉంచే విధానం చేస్తాడు. ఏ పూట వాళ్ళకు ఉద్వాసనం కలగజేయాలో ఎమ్మటే వాళ్ళకి శాంతి మంత్రం చెప్పి ఉద్వాసనం వాళ్ళకి ఇవ్వటమే. నిర్దాక్షిణ్యత, లయకర్త, ఈశ్వరుడు లయకర్త. కాబట్టి ప్రకారంగా స్వామివారు చేసే పని ఏమిటని చెప్పనంటే వియోగంబులను నొందించుచు సంభవ వినాశ. సంభవ అంటే రావటం, విశ్వంలోకి రావటాన్ని సంభవ అంటారు. వినాశ కొద్ది రోజులు కాగానే మళ్ళా ప్రయాణాలకి సిద్ధపడి ఉండాల్సి ఉంటుంది. ఇది అందువల్ల వచ్చిన వాడికి సంబరం, పోయే వాళ్ళకి వేదన. సంబరం వేదన ఇవి కలిగి ఉండే విధానాలు. సంభవ వినాశ శోక వివేక అవివేక చింతా స్మరణంబులు. శోకము, విశోకము, చింత, స్మరణంబులు ఎన్ని కూడా జీవితంలో చోటు చేసుకుని ఉండేటువంటి విధానం. మొత్తానికి ఏదైనా ఒక 4 రోజులు కనుక ఆ స్థలంలో ఉన్నా కానీ, వ్యక్తులతో ఉన్నా కానీ అనురాగము, మమకారము, ప్రేమలు మొత్తం చొట్టేసుకుంటాయి ఇంత. అందువల్ల ఈ సాధువులు కూడా కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళని పరివరాజకులు అని చెప్పి అంటారు. పరివరాజకులుగా వాళ్ళ పేరుగాంచి ఉంటారు. వాళ్ళు ఏంటంటే ఒక గ్రామంలో ఒక పూటే వాళ్ళు ఉండేది, రెండవ పూట బయలుదేరటం అక్కడి నుంచి. వాళ్ళు ఉండే విధానం ఉండదు. పరివరాజకులు పాణ్యం పాత్రయతాం, చేతులనే పాత్రగా చేసుకొని 2-3 గంటలు భిక్షాటం చేసుకొని భుజించి ఏ చెట్టు కిందో సత్రంలోనో తలదాసుకుని 1 పూట 2 పూటలు మాత్రమే ఉండి ఎమ్మటే మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరటం అవుతుందన్నమాట. ఎందువల్ల అంటే అక్కడ కనుక ఎక్కువ రోజులు కనుక తిష్ట వేసాడు అని చెప్పానంటే ఈ మమకారం, రాగ భావాలు అనేటువంటివి వచ్చేస్తాయి. వాడే స్థలం గీస్తాడు, ఆ స్థలంలో చిన్న గుడి చేస్తాడు, 4 చెట్లు పెడతాడు, ఇక్కడి నుంచి నాదని చెప్పనే భావం ఇలాంటి వస్తాయి అనేటువంటి ఉద్దేశంతో కొంతమంది పరివరాజక విధానాన్ని అవలంబిస్తారు. ఇది అందరూ చేయగలిగేంత విధానాలు కావు. ఎందుకంటే మరి ఒక చోట నివాస విధానాలు ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి ఇక ఈ విధము ఊరూరా బయలుదేరి ఒక గ్రామంలో 2 పూటలు మాత్రం నివాసం ఉండి మళ్ళా మూటలు సర్దుకొని వెళ్ళిపోవడం అనేటువంటి విషయం కూడా సామాన్య కాదు ఏమి. కనుక వారు ఈ సౌకర్యాల విషయాల మీద ఏం పట్టించుకోరు. కేవలం ఈ రాగాలు, మమకారాలు ఇవన్నీ కూడా రాకుండా ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళు పరివరాజకులుగా పోతున్న విధానాలు. వాళ్ళని పరివరాజకులు, రజగతవు అంటే రజ అంటే గమనం అన్నమాట.
ఇట్లా మరి ఈ విధంగా ఉన్నటువంటి చాలా రకాలైనటువంటి యతీశ్వరులు, సాధువులు, సన్యాసులు, పరివరాజకులు, విద్వత్సతములు, విదుషీమణులు, యోగులు, జ్ఞానులు, ఈ రకరకాలైనటువంటి పేర్లతో పిలువబడేటువంటి విధానాలు. అట్లాగే సన్యాస విధానం కూడా మరి గిరి, పురి, సాగర ఇలాగా కొన్ని ఉన్నాయన్నమాట. సన్యాసంలో ఆనంద సాగర, ఆనందగిరి, ఆనందపురి, ఆనంద అరణ్య, అరణ్యాల్లో ఉండేవారు అరణ్య, నదుల్లో ఉండేవారు సాగరంలో సాగర, ఇట్లా అనేక దశనామాలు కూడా వాళ్ళు పెట్టుకొని నానా తంటాలు పడే విధానం వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. కాబట్టి ప్రకారముగా ఎంత మనం కాదనుకున్నా కానీ ఈ రాగాలు పుట్టకుండా ఉండే అవకాశాలు ఉండవు, ఏర్పడుతూనే ఉంటాయి. ఒక గింజ భూమిలో పడింది అంటే, తేమ తగిలింది అంటే మొక్క, మొలక, చెట్టు కలుగుపోతుంది, వ్యాప్తమవుతుంది. ఆ ప్రకారంగానే మరి ఈ సృష్టి విధానంలో ఉన్నటువంటి విధానం. ఎక్కడైనా 4 రోజులు కనుక మకాం పెట్టాము అంటే అక్కడ వాళ్ళతో పరిచయాలు, వాళ్ళతో ప్రేమలు, వాత్సల్యాలు అన్నీ కూడా ఏర్పడే విధానాలు లాంటివి వస్తూ ఉంటాయి. అది సృష్టి విధానంలో ఏర్పడేటువంటి అంశాలు. ఇది కాదనగలిగే అవకాశాలు ఏ యొక్క జీవికి కూడా లేవు. ఎందుకంటే మానవుల్ని రోబోలుగా భావించే అవకాశాలు లేవు. రోబోలుగా ఉన్నటువంటి వాళ్ళకైతే మమకారాలు, మోహాలు, రాగాల ద్వేషాలకే ఉండవు. ఒక మానవ దేహం అనేటువంటి దాంట్లోనే ఇవన్నీ నిర్మాణం చేయబడ్డటువంటి అంశాలు. కాబట్టి ప్రకారముగా ఈ రాగ, మమకార ఇవన్నీ కూడా ఏర్పడ్డప్పుడు వివేక చింతా స్మరణంబులు విధంబున, ఈ చింతా స్మరణంబులు అనేటువంటి అన్నీ కూడా జీవులకు ఏర్పడతాయని చెప్పనంటూ ఈ విధంబున ఈ అర్ధంబునకు పెద్దలు ప్రేతబంధు యమ సంవాదంబను వితిహాసంబోదాహరింతురు. ఈ విధముగా ఉన్నటువంటి ఏవైతే లోకంలో జనన మరణాలు అనేటువంటివి ఉన్నాయో, వాటికి శోకమోహాలే ఏవైతే చుట్టుకుని ఉన్నాయో, ఇలాగ జీవులన్నీ కూడా ఈ మమకార మోహాలతో, శోకమోహాలతో అలమటించి, విలపించి బాధపడేటువంటి విధానాలే జీవితకాలం అంతా కూడా కొనసాగుతూ ఉంటాయి. ఎందుకంటే రాగం గలవారు పోతే బాధపడే విధానాలు ఉంటాయి, మమకారం గలవారు దూరం అయితే విలపించే విధానాలు ఉంటాయి. అందువల్ల ఏదో రూపకంగా మరి మృత్యువు తీసుకుపోతూ ఉంటుంది. ఎవరెవరు ఎంతవరకు ఉండాలో అంతవరకే మృత్యువు ఎవరిని కూడా దాన్ని దయాదాక్షిణ్యాలతో వదిలిపెట్టే పరిస్థితులు ఉండవు. ఇలాగా ఉన్నటువంటి అంశాన్ని ఇక్కడ మరి చూసినట్లయితే విదంబున అర్ధంబునకు పెద్దలు ప్రేత బంధుయమ సంవాదంబన ఇతిహాసం ఉదాహరింతురు. కనుక ఆ ప్రేత బంధువులు విలపిస్తూ ఉండగా అక్కడికి యముడు వచ్చి వాళ్ళకి ఏదో కొంత ఉపదేశం చేశాడనే విషయం మీద ఒక ఇతిహాసం అనేది ఉందన్నమాట. ఆ ఇతిహాసాన్ని ఇక్కడ మనకి తెలియజేయబోతూ ఉన్నారు. ఉదాహరింతురు వినుండు చెప్పేదా అని అంటూ, సుశీనర దేశంబునందు సుయజ్ఞుండను రాజుగలడు, అతండు శత్రువుల చేత యుద్ధంబున నిహతుడైయున్నయడా. ఆయన పేరు సుశీనర దేశం అట. ఆ దేశంలో సుయజ్ఞుండు అనేటువంటి రాజు ఆ దేశ పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఆ విధంగా పరిపాలన చేస్తూ సమస్త భోగాలు అనుభవిస్తూ ఎంతో వైభవపేతంగా జీవితాన్ని గడుపుకుంటూ సంతోషముగా, వినోదముగా, ఆహ్లాదముగా అన్ని సుఖాలని అనుభవిస్తూ, రాజు కదా, రాజు అంటేనే అన్ని సుఖాలు అని చుట్టూ ఉంటాయి. సమస్త పరివారం అంతా కూడా సేవలు చేస్తూ ఉంటారు. అన్ని భోగభాగ్యాలు బాగా ఉంటాయి. ఇలాంటి విధాయకంగా ఉంటాయి కాబట్టే ఎప్పుడూ కూడా రాజులు యుద్ధాలకి సిద్ధపడతా ఉంటారు. కనుక అప్పటి కాలంలో చూస్తే ఎప్పుడు యుద్ధాలే. ఈ దేశం మీద ఆ దేశస్తులు, ఆ దేశంపై ఈ దేశస్తులు. అప్పట్లో చిన్న చిన్న రాజ్యాలు మనకి అన్నీ కూడా భారతదేశంలో చిన్న చిన్న రాజ్యాలు ఆ విధంగా ఉండేవి కాబట్టి వేరే దేశస్తులు ఈ యుద్ధానికి సిద్ధపడటం, ఎప్పుడు కొట్టుకోవడమే, ఎప్పుడు యుద్ధాలే, చంపుకోవటాలే. ఆ యుద్ధాల్లో ఎక్కువ మంది యువకులు చనిపోయే విధానం అనేది ఉంటుందన్నమాట. ఎందుకంటే సైనికులుగా
తీసుకోవడం అని చెప్పనంటే వయసు మళ్ళీ ఉన్నటువంటి వృద్ధుల్ని సైనికులుగా తీసుకోరు. ఎందుకంటే వాళ్ళు పోరాట శక్తి వాళ్ళకు ఉండదు కాబట్టి అలాంటి వాళ్ళని ఎవరో కూడా తీసుకునే విధానం చేయరు. వృద్ధాప్యం గల వాళ్ళని యుద్ధాల్లోకి వాళ్ళు తీసుకోరు. బాగా యువకత్వంగా ఉన్నటువంటి వారు, మంచి పౌరుషం, మంచి శక్తి సామర్థ్యములు ఇవన్నీ ఉన్నటువంటి వాళ్ళను మాత్రమే వాళ్ళు సైనికులుగా తీసుకునే విధానం ఉంటుంది. ఇప్పుడు మనకు కూడా మిలిటరీ ఉంది కదా, భారత మిలిటరీ. ఆ మిలిటరీలో ఎవరైనా వయసు అయిపోయి ఒక 70-80 ఏళ్ళు గల వాళ్ళు వస్తే తీసుకుంటారో చెప్పండి? ఎవరు తీసుకోరు. నీ జీతాలు దండగాయ, ఇంటికి పోయి పడుకో అని చెప్పి అంటారు తప్ప ఎవరు తీసుకోరు. అట్లా వైమానికంలో యుద్ధం దాంట్లో సైనికులుగా చేరాలని చెప్పనంటే దానికి 15 ఏళ్ళు 20 ఏళ్ళ కాడి నుంచే వాళ్ళు కేటాయించుకుంటారు. మంచి శక్తి ఉండాలి, సామర్థ్యం ఉండాలి, మంచి ఆకృతి ఉండాలి, ఆకారం ఉండాలి, పౌరుషం ఉండాలి, మంచి బలిష్ఠుడై ఉండాలి, శక్తి సామర్థ్యములు కలిగి ఉండాలి, అనేకమైనటువంటి యొక్క యుద్ధాలలో వాడు బాగా ఆరితేరి ఉండాలి. ఇవన్నీ చూస్తారు వాళ్ళు. అలాంటి వాళ్ళు మాత్రమే సైనికులుగా తీసుకోవడం అనేది ఉంటుంది. అది ప్రతి దేశంలో ఈ వైమానిక దళం ఉంటుంది, సైనిక శిబిరాలు ఉంటాయి. ప్రభుత్వంకి వచ్చేటువంటి యొక్క ఆదాయంలో సగం ఆదాయం వాళ్ళకే పోతుంది, వాళ్ళ సౌకర్యార్థాలైపోతూ ఉంటుంది. అయినా వాళ్ళు ప్రాణాన్ని పణంగా పెట్టి దేశాన్ని కాపాడేదానికి ఉన్నారు కాబట్టి వాళ్ళని మంచిగా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి కూడా ఉంటుంది. అట్లా మనలో మరి చూస్తే అనేక మంది సైనికులు, ఎంతోమంది లక్షల మంది సైనికులుగా ఉన్న విధానం, ఏ పూట ఏ దేశస్తులు యుద్ధానికి వస్తారో, యుద్ధం ప్రకటిస్తారో తెలియదు కాబట్టి దాని ముందుగానే వీళ్ళంతా కూడా సైనికులను సిద్ధం చేసుకోవడం లాంటి విధానం ఉంటుంది. నువ్వు ఏ దేశానికి పోయినా సైనికులు ఉంటారు. ఆ సైనిక వైమానిక వాళ్ళని ప్రభుత్వం వాళ్ళే మంచిగా పోషించుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. కాబట్టి ఈ కాలంలో మన సోల్జర్స్ సైనికులు అని చెప్పి అంటూ ఉంటాం. ఆ కాలం రాజరిక విధానాల్లో వాళ్ళు సైనికులను పెట్టుకుని యుద్ధాలు చేస్తూ ఉండేవారు. కాలబలము, గజబలము, అశ్వబలము, పదాది బలం, అనేకమైనటువంటి బలాలను పెట్టుకుని ఎప్పుడు యుద్ధం చేసుకునే విధానాలుగా చూస్తూ ఉంటాం మనం. ఏమిటయ్యా యుద్ధాలు అని చెప్పనంటే కాంతా కనకములు, ఈ రెండింటి విషయం మీదే మీకు చూస్తే యుద్ధముల యొక్క ప్రకటనలు. కాంతా కనకములు ఇదన్నమాట. యుద్ధాలన్నీ దీనికోసమే. భారతం మహాసంగ్రామం, భారత సంగ్రామం, కురుక్షేత్ర సంగ్రామం ఏమిటయ్యా అంటే కనకం కోసంగా అది యుద్ధాలు. అక్కడ లక్షల మంది ఆ యుద్ధంలో హతులైపోయారు. భీష్ముడిని సైన్యాధ్యక్షుడిగా చేశారు. చేసిన తర్వాత అడిగాడు దుర్యోధనుడు, తాత నీ పరాక్రమం ఏమిటే అని చెప్పి అడిగాడు. అబ్బాయి, నాకు రోజు 10,000 మందిని హతమార్చడం నా యొక్క ధ్యేయం. నువ్వు లెక్క పెట్టుకో, కావాలంటే రోజు 10,000 మందిని నేల కరిపిస్తా, మట్టి కరిపిస్తా, యమసదనం పంపిస్తా అని చెప్పని ఆయన అన్నమాట. మరి ఆ ప్రకారంగా చూస్తే ఎన్ని వేల మంది రోజుకి కుతికలు తెగిపోయాయో, దేహాలను విచ్ఛిన్నమైపోయాయో. కొన్ని లక్షల మంది యువకులు చనిపోతే వారి పత్నులు ఏం కావాలి? అందుకోసం మీకు భగవద్గీత ప్రథమాధ్యాయంలో అర్జునుడు శోకించిన విధానం ఏమి, వర్ణ సంకరో నరకాయ ఇవ కులఘ్నానాం కులస్య చ పదంతి నరహేషాం లుప్తపిండోదక క్రియా దోషై ఏతై కులఘ్నానాం అని ప్రకారంగా మీకు ప్రథమాధ్యాయంలో అదే ఆయన మొరబెట్టుకున్నాడు. అయ్యా కృష్ణ, యుద్ధం చేస్తే అనేక మంది పోతారయ్యా. ఆ పోవటం వల్ల పిండోదకాలు వేసేవాళ్ళకి ఎవరు మిగలరేక, వర్ణ సంకర, మరి స్త్రీలకు భర్తలు లేకపోవటం వల్ల ఇక వాళ్ళు వేరే మార్గం చూసుకోవాల్సి వస్తుంది. అలాగా పోతే మరి పుట్టేటువంటి వాళ్ళకి కులం లేకుండా పోయే విధానం ఏర్పడుతుందని చెప్పని మీకు ప్రథమాధ్యాయంలో అర్జునుడి యొక్క శోకం కనబడుతుంది. ఉన్నది వాస్తవమే, దాంట్లో తప్పని చెప్పి అంటాను వీలు లేదు. అయితే యుద్ధం అనేది చేయటం క్షత్రియ ధర్మం కాబట్టి నువ్వు చేయాలయ్యా అని చెప్పి ఆయన చెప్పాడు. చేస్తే వీళ్ళందరూ పోతారయ్యా అని చెప్పి వీడు చెబుతూ ఉన్న విధానాలు, ఇది జరిగే విషయం. ఇప్పుడు భారత సైనిక దళం ఉన్నది. వేరే దేశస్తులు యుద్ధానికి వస్తారు.
వచ్చినప్పుడు మనం యుద్ధం చేయాలా వద్దా అనే సందేహం కలుగుతుంది. ఏమిటో సందేహం, యుద్ధం చేసామనుకో ఆ దేశస్తులు చనిపోతే వాళ్ళ దేశంలో ఉన్నటువంటి స్త్రీలేం కావాలి, వాళ్ళ సంపదలేం కావాలి, వాళ్ళ బిడ్డలేం కావాలి అనుకున్నట్లయితే కుదిరే వ్యవహారం కాదు. కాబట్టి వచ్చారు కాబట్టి శత్రువులుగా భావించి సైనికులుగా వాళ్ళ ధర్మం వాళ్ళు చూపించి వాళ్ళని హతమార్చటమే ఇది ఉన్నటువంటి విధానం వైమానిక దళంలో. ఇట్లాగా పూర్వకాలంలో ఎప్పుడూ కూడా యుద్ధాలు, మనకి యుద్ధాలని చెప్పనంటే మన దేశానికి పొరుగు దేశాలకి మాత్రమే యుద్ధం జరిగే విధానాలు ఈ కాలంలో ఉన్నాయి. పూర్వకాలంలో మన దేశంలోనే మనకి యుద్ధాలు, మనకి యుద్ధాలు. ఎందువల్ల అంటే ఈ రాజ్యం ఉంది, సంపదలు ఉన్నాయి, సమస్త భోగాలు ఐశ్వర్యాలు ఉన్నాయి కాబట్టి కొల్లగొట్టుకోవాలని చెప్పనంటే ఆ రాజును హతమార్చాలి. ఈ ప్రకారంగా దేశంలోనే అనేక ప్రాంతాలలో చిన్న చిన్న రాజ్యాలు ఏర్పడి ఎప్పుడు కూడా యుద్ధాలు జరిగేటువంటి విధానాలు చూసినట్లయితే మరి ఆ కాంచనం అంటే ధనం అన్నమాట. ధనం కోసంగా, రాజ్యం కోసంగా కౌరవ పాండవుల యుద్ధం. ఆ యుద్ధంలో ఎంతమంది నిహతులైపోయారో గమనించవచ్చు. ఇక రామాయణ విషయం చూసాము అని చెప్పనంటే ఇక్కడ కాంత సంబంధమై ఉన్నటువంటి పోరాటాలు, అక్కడ కనక సంబంధమైన పోరాటాలు, ఇవే నీకు కనబడేటువంటి విధానం లోకంలో. మరి ఈ ప్రకారంగా ఒక కాంత కోసంగా జరిగినటువంటిది ఈ రామాయణంలో రావణ యుద్ధం. ఆ యుద్ధంలో కొన్ని వేల మంది హతమార్చినటువంటి యొక్క విధానం. ఈ ప్రకారంగా చూస్తే చరిత్ర అంతా కూడా రక్తధారలు ఒకరిని చంపుకోవటము, హతమార్చటము, తెరయటము, శరీరాలను కోసుకోవటం, కుప్పలు తెప్పలుగా పడ్డటువంటి యొక్క కళేబరాలు, శరీరాలు ఎప్పటికప్పుడు జీవులు హతమార్చుకుంటూ పోయేటువంటి విధానాలుగా లోకంలో సాగిపోతుంది. ఇది యుద్ధ రంగాల యొక్క విధానం. ఏమి సుషీనర దేశంబున సుయజ్ఞుండన్ రాజు గలండు అతండు శత్రువుల చేత యుద్ధంబున నిహితుండై ఉన్నయడా. ఆ ప్రకారంగా సుషీనర దేశం ఆ దేశమే సుషీనర దేశం అట. ఆ దేశాన్ని పరిపాలించేటువంటి సుయజ్ఞుండు అనేటువంటి ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు మరి ఒకసారి ఆయన దేశం మీదకి శత్రువులు దండయాత్ర చేశాడు. మరి ఆ యుద్ధంలో ఆ సుయజ్ఞుడు శత్రువుల చేత యుద్ధంబున నిహితుండయ్యే చనిపోయాడు. ఇక ఆ వార్త విన్నటువంటి వారై చిరిగిన బహురత్న చిత్రవర్ణముతోడ రాలిన భూషణ రాజుతోడ భీకర బాణ నిర్భిన్న వక్షముతోడ తరచు కారెడు శోణితంబుతోడ గీర్రమై జారిన కేశబంధముతోడ రయరోష దంష్ట్రాదరంబుతోడ నిమిషహీనంబైన నేత్రయుగ్మముతోడ భూరజోయుత ముఖాంబుజముతోడ దునిషిపడిన దీర్ఘదుర్దండములతోడ జీవరహితుడు సుషీనరేంద్రుడు చుట్టి బంధుజనులు సొరిది నుండగా భయాక్రాంతలగుసు అతని కాంతలెల్లా సొదరి నుండగా భయాక్రాంతలగుసు అతని కాంతలెల్లా. సుయజ్ఞుడు యుద్ధరంగంలో శత్రువుల చేత నిహితుడైనటువంటి విధానం ఎట్లా ఉంది అంటే చిరిగిన బహురత్న చిత్రవర్మముతోడా శత్రువులతో ఆయన భీకర పోరాటం చేశాడు. ఆ చేసిన విధానంలో చివరికి వాళ్ళ చేతులలో ఆయన హతుడు కావలసిన పరిస్థితి వచ్చింది. చిరిగిన బహురత్న చిత్రవర్మముతోడ అన్న శరీరం మీద ఉన్నటువంటి ఆభరణాలన్నీ కూడా యుద్ధంలో బాగా అన్నీ కూడా తెగి కింద పడ్డాయి. ఆయన కప్పుకున్నటువంటి యొక్క వర్మం కవచం కూడా తెగిపోయింది. రాలిన భూషణ రాజుతోడ ఆభరణాలన్నీ కూడా చల్లా చెదరగా చుట్టూ పడి ఉన్నటువంటి యొక్క విధానం.
భీకర బాణ నిర్భిన్న వక్షముతోడా భీకర బాణ భీకర చాలా భయంకరంగా ఉన్నటువంటి యొక్క బాణాలు నిర్భిన్న వక్షముతో ఆ వక్ష స్థలంలో శత్రువులు విడిసినటువంటి యొక్క బాణాలన్నీ కూడా వచ్చి ఆ వక్ష స్థలంలో గుచ్చుకుపోయాయట. తరచు కారిడు శోణితంబుతోడ మరి ఆ ప్రకారంగా బాణాలన్నీ కూడా వక్షస్థలంలో బాగా నాటుకున్నప్పుడు తరచు కారెడి ఆ బాణాల యొక్క గుచ్చుకోవడం కారణముగా వాటి నుంచి రక్తం స్రవిస్తూ ఉన్న విధానం. తరచు కారెడి శోణితంబుతోడా గీర్ణమై జారిన కేశబంధముతోడా గీర్ణమై జారిన కేశబంధము ఆ కేశములు బాగా ఆయన ముడి వేసుకున్నాడట. ఆ ముడి వేసుకున్న విధానం యుద్ధంలో పెనుగులాటల్లో ఆ కేశబంధం అట్లా తెగి ఊడి ఎటుకులన్నీ కూడా చల్లాచదరంగా పడ్డాయి. రయరోష దంష్ట్రాదరంబుతోడ రయరోష ఆయన శత్రువులతో యుద్ధం చేయటానికి ఒక వేగముగా రయ అంటే వేగం మహావేగముతో రోషముతో పోతూ దంష్ట్రాదరంబుతోడ దంష్ట్ర అనగా పండ్లతో పెదిములు కొరుకుతూ ఒక మంచి పౌరుషముతో వేగముగా సంహరించలేని ఉద్దేశముతో పోతున్నటువంటి ఒక వేగం ఆయన కనబడతా ఉంది. నిమిషహీనంబైన నేత్రయుగ్మముతోడ నిమిషహీనంబైన ఆ నేత్రములట సగం మూసుకుని సగం తెరవబడి అట్లా నిమీరతగా ఉండి ఆయన కింద పడిపోయి ఉన్నాడు. నిమిషహీనంబైన నేత్రయుగ్మముతోడ భూరజోయుత ముఖాంబుజముతోడ భూరజోయుత ముఖాంబుజము ఆయన ముఖమంతా కూడా యుద్ధరంగంలో మరి ఆ గుర్రాలు కానీ పదాతులు కానీ వాళ్ళ మరి ఆ గమనములో ఏర్పడేటువంటి దుమ్ము ఏ దుమ్ము అయితే ఉందో ఆ యొక్క ధూళంతా ముఖమునందు పడి ఉన్నటువంటి భూరజోయుత ఆ భూమి యొక్క రజ అంటే ధూళి అన్నమాట. ధూళి కణాలు ఆ ధూళి కణాలు ముఖాంబుజముతోడ ఆ ముఖ కమలమునందు ఆ ధూళి కణాలతో నిండి ఉన్నటువంటి ముఖముతోడ దునిసి పడిన దీర్ఘ దోర్దండముతోడ దునిసి పడిన దీర్ఘ ఆయన బాహువులట శత్రువుల యొక్క కత్తులకు గురై ఆ రెండు బాహువులు కూడా తెగి కింద పడి ఉన్నాయి. దునిసి పడిన దీర్ఘ దోర్దండముతోడ జీవరహితుడగు సుశీనరేంద్రుడు ఆ యుద్ధములో ఆ సుశీనరభ దేశపు సుయజ్ఞుడైనటువంటి అతను ఆ యుద్ధం జీవరహితుడై అసూలు బాసి యుద్ధమునందు పడి ఉన్నటువంటి విషయం. చుట్టి బంధుజనులు సోదరి నుండగా భయాక్రాంతలగుసు అతని కాంతలెల్ల యుద్ధములో ఆ ప్రకారంగా రాజుగారు మరణించడం అనేటువంటి యొక్క విషయాన్ని విన్నటువంటి వారి అంతఃపుర కాంతలుగా వార్త అంది. అందరూ కూడా దుఃఖముతో పరుగున వస్తూ ఉన్నారు. ఆ విధంగా వచ్చి ఆయన చుట్టూ కూడా కూర్చొని వీళ్ళు ఇక ఆలాపనలు ఆరంభం చేశారు. కాంతలు అంటే రాజుకి ఎంతోమంది భార్యలు ఉంటారు. ఒక భార్యతో ఉండే విధానం కాదు, అనేక మంది పత్నులు రాజులకి ఉండే విధానం ఉంటుంది. స్రష్టాకంపిత కేశబంధములతో సంచిన్నహారాళితో హస్తాబ్జంబులు సాచి మోదికొనుచున్ హానాదయన్సున్ బహుప్రస్తావోక్తులతోడ నేర్చిరి వగం ప్రాణేషు పాదంబుపై అస్తోకస్తన కుంకుమారుణ వికీర్ణాశ్రంబు వర్షించుచున్ ఈ ప్రకారముగా మరి రాజుగారు సుయజ్ఞుడు నిహతుడై యుద్ధరంగములో అసూలు బాసి పడి ఉన్నటువంటి ఆ దృశ్యాన్ని చూసి ఒక్కసారిగా వాళ్ళు ఆ కాంతలందరూ కూడా మరి
ఆక్రోషిస్తూ దుఃఖముతో చుట్టూ కూసిన వాళ్ళు దుఃఖిస్తూ ఉన్నారు. ఇది సాధారణంగా లోకంలో మరి ఎవరికైనా దుఃఖం ఉంటుంది. అయిన వాళ్ళు, బంధువులు, స్నేహితులు, ఆత్మీయ మిత్రులు, ఇలాంటి వాళ్ళు దూరం అయినప్పుడు దుఃఖానికి గురయ్యే పరిస్థితి అనేటువంటిది ఉంటుంది. అట్లాగే ఎందుకు కూడా అందరూ కూర్చొని దుఃఖిస్తూ ఉన్నారు. స్రస్తాకంపిత కేశబంధములతో శరస్త అంటే ఆ స్త్రీలకు ఉన్నటువంటి కొప్పులు అనేటువంటి వాళ్ళు దుఃఖిస్తూ ఏడుస్తూ పరుగున రావటంతో వాళ్ళకు ఉన్నటువంటి కొప్పులన్నీ కూడా ఊడిపోయి శిరస్థాకంపిత కేశబంధములతో ఆ కేశములు ఊడి అట్లాగే విరబోసుకున్నటువంటి వాళ్ళ ఆ కేశములతో వాళ్ళు వస్తూ ఉన్నారట. సంచిన్న హారాలితో హారములు కూడా కొన్ని వాళ్ళ యొక్క రోధిస్తూ చేతులతో గుండెలు బాదుకుంటూ ఉంటే వాళ్ళ వచ్చేస్తున్నటువంటి యొక్క ఆభరణాలన్నీ కూడా తెగి కింద పడుతున్నటువంటి విధానం. సంచిన్న హారాలితో హస్తాబ్జంబులు సాచి మోదుకొనుచున్ హానాదయంసున్ హస్తాబ్జంబులు హస్తములతో సాచి మోదుకొనుచున్. మనం చూస్తాం కదా, ఎవరైనా చనిపోయిన తర్వాత చుట్టూ కూర్చుని వాళ్ళు ఏడ్చేటువంటి ఏడుపు ఉంటుంది. అది లోక విధానాలు, మమకార మోహాలు పెనవేసుకుని ఉంటాయి. కాబట్టి ఈ విధంగా పూర్వకాలంలో పల్లె ప్రాంతాల్లో బాగా ఇలాంటివన్నీ ఉండేవి. పట్టణాలలో తగ్గిపోయాయి అన్నమాట. ఎందుకంటే ఏడవటం నామోషిగా ఉంటుంది నెలకి. పల్లె ప్రాంతాలు కాబట్టి అది ఒక అమాయకంగానో మమకారాలు పెనవేసుకుని ఉంటామో, వ్యక్తి దూరం అయ్యాడు అని చెప్పి చుట్టూ కూర్చుని వాళ్ళు కాస్త శోకాలని పెట్టి ఏడుస్తూ ఉంటారు. అదొక ఆచారం కూడా. అట్లాగే ఏడవకపోతే కూడా గ్రామస్తులు మళ్ళీ వేరే రకంగా భావించుకుంటారు. ఎవరు ఏడవలేదు ఇటు పోతే, అంటే ఇటు పోవడం అందరూ ఇష్టం ఉందేమో, ఒక్కడు ఏడవలేదని చెప్పని అనుకునే పరిస్థితి కూడా ఉంటుందన్నమాట. కాబట్టి దానికోసమైన గ్రామస్తులు వాళ్ళు భావించుకునే భావన కోసమైనా కూర్చుని కాస్త దుఃఖం సాల్చే పరిస్థితి ఉంటుంది. ఈ సిటీల్లో అయితే ఇలాంటివి ఏమి ఉండవు. చుట్టూ కూర్చుని ఏడ్చే విధానాలు ఏమి ఉండవు. ఏదన్నా అలాగా సాంప్రదాయకం పాటించాలని చెప్పి అన్నట్లయితే ఆ సిటీల్లోనే కొంత ఆ విధంగా ఏడ్చే బృందాలు ఉంటాయండి. ఆ బృందాలను పిలిపిస్తే వాళ్ళు చక్కగా సంగీత పరంగా వాయిద్యాలు పెట్టుకొని పిడోలు వాయిస్తూ అనేకమైనటువంటివన్నీ కూడా చక్కగా వాళ్ళు ఎన్నో రాగాలలో, మోహన్ రాగంలో, అబీర్ రాగంలో, శ్రీ రాగంలో రాగాలు మారుస్తూ, ఇది కొన్ని రాగాలు ఉంటాయి. దుఃఖం గల ఉండే రాగం రేవతి రాగం, అది ఏడుపు అన్నమాట. ఏడుపుకి బాగా ఉపయోగపడుతుంది రేవతి రాగం. మాల్కోసు కానీ ఇలాంటి కొన్ని ఉన్నాయన్నమాట. మాయామాలో గవల, బౌలి, ఇవి కొంచెం బాగా దుఃఖానికి దగ్గరగా ఆలాపన చేయటానికి ఉపయుక్తముగా ఉండే రాగాలు కొన్నారు. అవన్నీ చేసుకుంటారు వాళ్ళు అక్కడ. అదే పెళ్ళిళ్ళు పేరంటాలకైతే మోహన్ రాగము, శ్రీరాగము, అభిరి రాగము, శుద్ధ ధన్యాసి, శుద్ధ సావేరి, కరహర ప్రియ, ఈ అభిరి రాగం, అద్భుతంగా ఉండే రాగాలు ఇవన్నీ కూడా ఆనందం కలగజేస్తూ ఉంటాయి, సంతోషాన్ని పుట్టింపజేస్తూ ఉంటాయి, పరవశింపజేస్తూ ఉంటాయి అన్నమాట. ఈ రాగాలన్నీ కూడా మంచిగా మనిషికి ఉత్తేజాన్ని, ఉల్లాసాన్ని, సంతోషాన్ని పుట్టింపజేసే రాగాలు ఇవన్నీ కూడా. ఇక ఈ సాగుల మరణం లాంటి విధాయకాలుగా ఉన్న చోటకైతే నానాటి బతుకు నాటకము కానక కన్నది కైవల్యము, ఇది రేవతి రాగం అన్నమాట. ఈ రాగంలో ఏడుపు బాగా ఉంటుంది. ఇలాంటి ఎన్నిక చేసుకోవాలి అక్కడ మాత్రం. మరణం కాడ నువ్వు శ్రీరాగము, అభిర్ రాగము, శుద్ధ ధన్యాసి అవి ఇవన్నీ పెట్టావనుకో అది కుదరదు. అదన్నమాట. ఇప్పుడు అన్నీ మారిపోయిన పద్ధతులు కూడా. ఇంతకుముందు ఎవరైనా అసూలు భాష చనిపోతే మౌనంగా అందరూ కూడా చాలా మౌనంగా, ఒక బాధగా, దుఃఖ విదాయకంగా శంఖాన్ని పూరించుకుంటూ, గంట ముగించుకుంటూ అట్లా పూర్వకాలంలో చేసే విధానాలు ఉండే అన్నమాట. ఎప్పుడు పెళ్ళికి ఏ విధంగా
బాజా భజంత్రులు ఉంటాయో సావు సావు కూడా పెట్టి పారేశారు ఆ పంట. నేను తెనాలి అక్కడ చాతుర్మాస్యం పెడతాం కదా, ఉపన్యాసం చెబుతూ ఉంటే ఈ బ్రహ్మాండంగా వాయిద్యాలతో పోతూ ఉంటాయన్నమాట. నేను అడిగేవాడిని వాళ్ళు, ఏంటి ఇప్పుడు పెళ్ళిళ్ళ పేరంటం అని చెప్పి అడిగేవాడిని. ఏం పేరంట కాస్త ఎవరో పోయాడు, ఆ పోవటం వల్ల తీసుకుపోతూ ఉన్నారు. నేను తీసుకుపోతే ఈ మేళతాళాలు ఏమిటి, ఎగురులు ఏమిటి, పాటలు ఏమిటి, ఈ టపాకాయలు కాల్చడం ఏమిటి, వాడు పోవడం వాళ్ళకి అందరికి ఇష్టమా అనేటువంటి విధానం. ఈనాడిక పెళ్ళికి అంతే, చావుకు అంతే, రెండు కలిసిపోయాయి రెండు కూడా. వాడు చక్కగా పూల పల్లకి కట్టి బేళ్ళ మేళతాళాలు పెట్టి టపాకాయలు కాలుస్తూ మంచి సినిమా పాటలు వేస్తూ తీసుకుపోయే పరిస్థితి అన్నమాట ఇప్పుడు వచ్చేసింది. సరే, ఏదైనా అన్ని విభూతులే. ఏం పుట్టడం విభూతి, పెళ్ళి మరొక విభూతి, సావు చివరి విభూతి. ఇది భగవద్ విభూతులుగా మనం భావించుకోవాల్సే ఉంటుంది. అట్లా హస్తాబ్జంబులు సాచి మోదుకును సున్హానాదయన్సున్ బహు ప్రస్తావోక్తులతోడ ఏడ్చిరి. ఇది పూర్వకాలంలో ఏంటంటే పురుషులు కాలం చేస్తే స్త్రీలకు చాలా ఇబ్బందులు ఉన్నాయి ఆ కాలంలో. వాళ్ళకు అందవికారం చేయటం, తెల్ల వస్త్ర ధారణ చేయటం, గృహబందీ, ఎక్కడికి పోవటానికి వీల్లేదు. ఏ పెళ్ళిళ్ళకి, ఏ పేరంటాలకు, ఏ పుణ్య కార్యక్రమాలకి, ఏ తీర్థయాత్రలకు పోవడానికి వీల్లేదు. ఇక వాళ్ళు వికారం అంటే గుండు కొట్టేస్తారు, తెల్ల వస్త్రం కట్టేస్తారు, ఆ గదిలో పెడేస్తారు. చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఆ కాలం. అందుట్లో పూర్వకాలంలో చిన్నతనంలోనే వివాహాలు చేసేవాళ్ళు. బాల్య వివాహాలు అప్పట్లో ఉండే. ఎందుకంటే వీడు మళ్ళీ పెరిగి పెద్ద అయిన తర్వాత ఎవరిని ప్రేమించాడా, పెళ్లి చేసుకున్నాడా, ఆస్తులు మొత్తం అలగపోతాయి అని ఆస్తుల వ్యవహారాల కాడ వీళ్ళు ముందే సిద్ధపడి చిన్నతనంలోనే వాళ్ళకి వివాహాలు చేస్తూ వచ్చే విధానం. అప్పట్లో బాల్య వివాహాలు ఉన్నాయి. ఆ బాల్య వివాహాలు జరిగినప్పుడు ఏదైనా అఘాయిత్య విధానముగా వాడికి ఆరోగ్యం బాగోకో ఏదైనా జరిగో పురుషుడు మరణించినట్లయితే ఇక ఆ స్త్రీ పరిస్థితి చాలా దారుణంగా జీవితమంతా కూడా మరి యావజ్జీవ కారాగార శిక్ష అన్నట్లుగా తీసుకుపోయి ఆ గదుల్లో పడేసేవాడు. ఇక అన్ని కోరికలు చంపుకొని జీవశవంలాగా జీవించిన కాలం ఒకప్పుడు ఉన్నది. అయితే పురుషుడి విషయం మళ్ళీ వేరుగా ఉంది. వీడు మహారాజుగా, రారాజుగా సిద్ధపడే వ్యవహారం. ఒకవేళ అమ్మగారికి నాయువు తీరిపోయి గనక ఆమెగారు పరంపదించిందా అని చెప్పానంటే ఇక అమ్మగారి చిన్న కర్మ నుంచే ఆరంభమవుతాయి వీడికి పెళ్లి చూపులు. ఎందుకంటే వాటికి మంచి ఆస్తిపాస్తులు ఉన్నాయి. 50 ఎకరాల మంచి పొలం ఉన్నది. ఒక 20 ఎకరాలు చెరుకు తోట, 20 ఎకరాలు నిమ్మ తోట, 20 ఎకరాలు మామిడి తోట, ఇవన్నీ వాడికి ఉంటాయన్నమాట. కాబట్టి ఎవరైనా వచ్చి వాడిని కాస్త ఆకట్టుకున్నారా అని చెప్పానంటే ఈ ఆస్తులు మొత్తం వాళ్ళకి పోతాయి అని చెప్పేసి అని ఈ చిన్న కర్మ కాడి నుంచి ఆరంభం చేస్తారు. ఈ పెద్ద కర్మ అయిపోగానే ఇక వాడి పెళ్ళికి సిద్ధపడతాడు. ఈ సౌలభ్యం వాడికి విషయంలో ఉన్నది. ఈ ప్రకారంగా ఇక వెంబటే వాడు మరొక వివాహానికి సిద్ధపడి వివాహం చేసుకుంటాడు. చాలా హాయిగా ఆనందంగా ఉంటాడు. ఇలాంటి సౌలభ్యాలు పురుషుని యందు ఉన్నటువంటివే తప్ప ఆ కాలంలో స్త్రీలకు స్వతంత్రత ఇవ్వాల. నా స్త్రీ స్వాతంత్ర్యం అర్హతి శ్లోకం ఉన్నది. నా స్త్రీ స్వాతంత్ర్యం అర్హతి. కాబట్టి స్త్రీకి స్వతంత్రం లేదు. ఆమె కేవలం బానిసగా పడి ఉండాల్సిందే. పురుషునికి అన్ని సేవలు చేసే విధానం కోసంగా బ్రహ్మదేవుడు సృష్టించాడు.
అనేటువంటి విధానంగా పూర్వకాలం నడిచింది. ఆ కాలంలో చాలా దారుణ విధానకాలుగా, స్త్రీలను అవమానపరిచే విధానాలుగా, ఆమెను చాలా నికృష్ట జీవితముగా చేసే విధానాలుగా, కొంతమంది సంస్కర్తలు వచ్చినటువంటి వారి కొన్ని వాళ్ళు పోరాటాలు చేసి అవన్నిటినీ కూడా పారద్రోలారు. సతీ సహగమనం సామాన్యమే చెప్పండి. ఎంత దారుణమై ఉన్నటువంటి విధానం. పతి చనిపోతే ఆయనతో పాటు ఇవి కూడా వెళ్ళిపోవాలి, ఉండటానికి వీల్లేదు. ఇంతకాలం పాటు ఆయనతో ఉన్నది, ఆయనతోనే బతికింది, ఆయనతోనే జీవించింది, ఆయన సుఖాల కోసంగానే ఆమె జీవనం కొనసాగింది. కనుక ఆ సుఖం ఏదో ఆయనకే అంకితము, ఆయనతోనే వెళ్ళిపోవాలి. మరొక వైపు చూడటానికి వీల్లేదు, మరొక సుఖాన్ని ఆశించడానికి వీల్లేదు, మరొక రూపకంగా సుఖాన్ని పొందే అవకాశాలు ఆమెకు లేవు. ఇది ఆనాటి కాలంలో శాసించినటువంటి శాసనాలు. అప్పట్లో కొన్ని ఉన్నాయి మనకి, ఇది మనుస్మృతి అని, పరాశర స్మృతి అని, శంకర స్మృతి అని, ఇలాంటి స్మృతులలో కూడా బాహాటంగా వాళ్ళు రాసి పారేశారు ఆ కాలం. తర్వాత కాలంలో మనుస్మృతి భయం చేశారు, అది లోకంలో చూడటానికి వీల్లేదని చెప్పేసి అని దాన్ని అట్లా శాసించేశారు కోర్టులన్నీ కూడా. అందువల్ల అలాంటి స్మృతులు చూసినట్లయితే దాంట్లో స్త్రీలను చాలా తక్కువగా, చాలా హీనముగా, వాళ్ళని ఒక బానిసలుగా, ఒక భోగ్య వస్తువులుగా చిత్రించినటువంటి విధానం వాటిలో కనబడుతుంది. సాధారణంగా అంత లెక్కపోయి ఎవరో కూడా మనుస్మృతి, పరాశర స్మృతి ఇలాంటి చూసినటువంటి వాళ్ళు కాదు, అది తెలియదు చాలామందికి. దాంట్లో ఆ ప్రకారంగా అవన్నీ కూడా చిత్రితములై ఉన్నటువంటి విధానము మానవుడికి ఒక భోగ్య విధానముగా ఏర్పడ్డటువంటి మనిషి, ఇది ఆనాటి కాలపు భావన. కాబట్టి ఇప్పటికి కూడా చూడండి మీరు, కన్యాదానము అని చెప్పని అంటారు. దానం అంటే ఏంటి? ఒక వస్తువు అన్నమాట. భూదానం చేస్తారు, గోదానం చేస్తారు, బంగారం దానం చేస్తారు. మామూలుగా లోపల జడ పదార్థాలకి దానం అనేటువంటి యొక్క అంశం ఉంటుంది. ఏదో పుణ్య విశేషం కాబట్టి గోదానం చేస్తే, భూదానం చేస్తే, ఇంకేమైనా వస్త్రదానం చేస్తే పేదలకు, ఆ విధంగా ఇంకా విద్యాదానం చేస్తే ఇదంతా పుణ్య విధానంగా చెప్పుకొచ్చారు. అవి లోకంలో కేవలం ఒక జడాత్మికముగా ఉన్నటువంటి వనరులకు, సంపదలకు, సిరి సంపదలకు, వాటికి మాత్రమే దాన విధానం. లేనివానికి ఉన్నవాడు ఇవ్వటం దానం అని చెప్పానంటే, లేనివానికి ఉన్నవాడు ఇవ్వటం. ఈ దగ్గర విద్య ఉన్నది, ఆయనకి విద్యాదానం చేశాడు. ఈ దగ్గర వస్త్రాలు బాగా ఉన్నాయి, ఎదుటివాడికి వస్త్రాలు లేవు, వస్త్రదానం చేశాడు. అట్లాగా మరి భూదానం, ఇవన్నీ కూడా దాన ధర్మాలు విశ్వంలో చెప్పుకొచ్చే విధానమే. యజ్ఞదాన తపఃకర్మణ త్యాజ్యం కార్యమేవ తదు యజ్ఞోదానం తపశ్చైవ పావనాని మనీషినాం. కాబట్టి యజ్ఞదానాలు ఉన్నటువంటి విధానమే, లేనివాడికి ఉన్నవాడు ఇవ్వాలి. ఇది ఉన్నటువంటి రూల్ అన్నమాట. కాబట్టి ఇవ్వమని చెప్పండి, వాడు ఇవ్వడు కదా. ఏదైనా వాడిని కొంచెం ఆశ చూపించి ఆ విధంగా చేయించినట్లయితే ఆ సుకృతం, ఆ పుణ్యం వానికి కూడా వచ్చే అవకాశం ఏర్పడుతుంది. అయ్యా నువ్వు బాగా దాన ధర్మాలు చేయరా, నీకు ఎంతో పుణ్యం వస్తుంది, దానివల్ల స్వర్గలోకానికి వెళతావు, ఆ స్వర్గంలో దివ్య భోగాలు అనుభవిస్తావు, అమృతాన్ని సేవిస్తావు, దివ్య భోగాలు పొందుతావు. తేతం భుక్త్వా స్వర్గలోకం విశాలం అని ఈ ప్రకారంగా మనకి చెప్పారు. కాబట్టి ఆ యొక్క వాటిని ఉద్దేశించి దాన ధర్మాల లాంటి ఏర్పడ్డ విధానం ఒక వైనంగా అది చెప్పుకోదగ్గ అంశము. కానీ ఇక్కడ స్త్రీని కూడా దానంగా పెట్టారంటే దానికి కారణం ఏంటంటే వస్తువుగానే భావించారు, వాళ్ళు భోగ్య వస్తువుగానే భావించారు. తనకున్నటువంటి యొక్క సంపద, భూ సంపద, ధన సంపద, పుత్రిక సంపద అనేటువంటి విధానములో ఆమెను పురుషునికి దానంగా అర్పిస్తూ ఉన్నాడు. అంటే భోగ్య వస్తువుగా అర్పించడం అనేటువంటి యొక్క అంశం. దానము అని చెప్పనంటేనే భోగ్య వస్తువు అయిపోతుంది. కనుక పురుషునికి తన సుఖానికి అనుగుణ్యముగా ఉండేట్లుగా చేసే విధానమే దానము అనేది. కాబట్టి ఆ ప్రకారముగా పూర్వకాలం నుంచి కూడా మరి స్త్రీ విషయంలో చాలా నిర్దాక్షిణ్యంగా ప్రవర్తించినటువంటి విధానమే. ఈనాడేదో సుప్రీంకోర్టు లాంటివన్నీ కూడా మానవునితో పాటు స్త్రీలకు కూడా
సమసమాన హక్కులు అనేటువంటివి కల్పించిన విధానముగా చూస్తూ ఉన్నాం, చెప్పుకుంటూ ఉన్నాము. కనుక విద్యా విధానంలో పూర్వకాలంలో అక్కడ లేదు. ఎందుకంటే నీకెందుకు విద్య, నీకు విద్య వచ్చి నువ్వేం చేస్తావు, చదువుకుని ఏం చేస్తావు, నువ్వు ఊళ్ళు వేలాలా, రాజ్యాలు వేలాలా, ఉద్యోగాలు చేయాలా, చాలు మేము చేస్తున్నాము చాలు, నువ్వు ఇంట్లో ఉండి భర్తకు సేవ చేసుకుంటూ బిడ్డలకు సేవ చేసుకుంటూ చక్కగా రుచికరంగా పదార్థాలు వండి పెడుతూ నీ జీవనం కొనసాగించుకో చాలు, నీకు ఎలాంటి ఉద్యోగాలు వద్దు ఏమొద్దనే విధానకాలుగా ఆ కాలంలో ఉన్నటువంటి విధానాలు ఉన్నాయి ఆ కాలం. కాబట్టి ఈ విధముగా మరి ఆ కాలంలో స్త్రీ పట్ల సమాజం కొంతవరకు నిర్దాక్షిణ్యంగానే ప్రవర్తించిందనే విషయముగా చూసినట్లయితే సతీ సహగమనం అనేది చాలా దారుణముగా చేరి ఉన్నటువంటి అంశం. మాద్రి ఆమె ఏదో ఇష్టపడి పోయి ఆయన యొక్క చితిలో ఆమె కూడా పోయి పడుకున్నది. ఎందుకంటే కుంతికి చెప్పింది, అమ్మ నా యందు ఉన్నటువంటి యొక్క మమకారముతో నా మీదటువంటి యొక్క కామభావనతో ఆయన గారు అదుడైపోయాడు కాబట్టి నేను ఆయనతోనే పోతా అని చెప్పేసి అని భారతంలో మనం చూస్తాము. మాద్రి తనకు తానుగా పోయి ఆయన మీద చితి మీద పడుకుని వెళ్ళిపోయింది. సరే, అదంతా ఇక వాళ్ళ ఇష్టానుగుణ్యం. ఇలాంటి అంశాలు సొసైటీలో ప్రవేశింప చేసే విధానం కూడా దారుణమే. ఎందుకంటే శాస్త్రాల్లో అలాంటి విషయాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు దానికి సిద్ధపడ్డారు. భగవంతుడు ప్రసాదించినటువంటి జీవితం ప్రతి జీవికి కూడా తుది శ్వాస పర్యంతం వరకు జీవించే హక్కు ఉన్నది. దాన్ని ఎవరూ కూడా హరించాల్సిన అవసరం లేదు. ఈ జన్మ మరణాలు అనేటువంటివన్నీ కూడా విశ్వరచన. ఎవరి ముందో ఎవరి తర్వాతో అది ఎవరో కూడా చెప్పే అవకాశాలు కావు. ఎవరు ఏదో రూపకాలుగా అసువులు బాసి వెళ్ళిపోయే పరిస్థితులే ఏర్పడుతూ ఉంటాయి. ఒక ప్రాణి తన యొక్క ఆయువు తీరిపోయినంత మాత్రముతో వాడితో పాటు మరొక ప్రాణి పోవాలనేటువంటి యొక్క నియమాలు ఎవరు పెట్టారో అలాంటి ఆ యొక్క వాట్లను మూఢముగా అజ్ఞానముగా నమ్మి పోయి మరి ఆ చితుల్లో పడుకోవటం అని చెప్పనంటే చాలా దారుణమై ఉన్నటువంటి విధానం. అలాంటి ఉదంతాలు వ్యాప్తి కావటం కారణంగా తర్వాత కాలంలో చూడండి, మాద్రి అనేటువంటి యొక్క ఆమె స్వయంగా పోయి భర్తతో పాటు వెళ్ళిపోయింది. అది ఉత్తమ విధానము, ఉత్తమ విల్లాల విధానము. మరి నువ్వెట్లా ఉంటావు అని చెప్పేసి అని వాళ్ళు కాదంటూ ఉన్నా వద్దంటూ ఉన్నా రోదన పెట్టి దుఃఖిస్తూ ఉన్నా కాళ్ళు చేతులు కట్టి తీసుకుపోయి ఆ చేతుల్లో పారేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. మహా దారుణముగా ఉన్నటువంటి విధాయకాలు చరిత్ర చాలా ఘోరంగా ఉన్నది. ఎందుకంటే అలాంటి రచనలు అలాంటి భావాలు సొసైటీలో వ్యాప్తి చేసి మరి ఉన్నప్పుడు అది అంశం ఇద్దరికి వర్తించాలి. ఒకవేళ భార్య ముందు పోయిందనుకో, మరి ఆ భార్య పోయినప్పుడు భార్య ఏమంటే భర్త పోవాలి కదా. కాబట్టి వాడిని కూడా కాళ్ళు చేతులు కట్టి పారేసి తీసుకుపోయి ఆ చేతిలో పారేస్తే వాడు ఊరుకుంటాడా? వాడు పోరాట. అయినా ముందు ఊరుకోరుక మగవాడు వాడెందుకు పోతాడు? మగవాడు కాబట్టి వాడికి అలాంటి ధర్మాలు లేవు. అలా ఎక్కడ ఎవరు చేయలేదు, ఎక్కడ చెప్పలేదు. కాబట్టి ఇది అనేది విరుద్ధం, శాస్త్ర విరుద్ధం, ధర్మ విరుద్ధం అని చెప్పేసి అని వాడిని వాడు సంభాళించుకున్నాడు. వాడు ఒడ్డున పడ్డాడు. ఒకవేళ అమ్మగారు ముందుకు పోయినట్లయితే చక్కగా ఆమె గారికి అంత్యక్రియలన్నీ కూడా అద్భుతంగా చేసేసి సందర్పణ చేసేసి ఆ మరుసటి రోజునే వాడు పెళ్లిపేటల మీద కూర్చొని సంతోషంగా ఈ విధానాలు ఇవన్నీ చూస్తే ఎంత దారుణాలు, ఎంత ఘోరాలు, ఎంత నేరాలు, ఇవన్నీ కూడా శాస్త్ర ముసుగు. ఈ శాస్త్రం అనే ముసుగులో జరిగేటువంటి వ్యవహారాలు తెలుసుకుని బయటపడే అవకాశాలు లేవు. దాన్ని కాదని బయటపడే అవకాశాలు లేవు. ఎందుకంటే వాళ్ళను నిర్వీర్యం చేస్తారు, నిస్సత్వగా చేస్తారు. ఎందుకంటే బలం ఈ పక్క ఉన్నది కాబట్టి, ఆ బలం ఆ పక్క తక్కువ ఉన్నది కాబట్టి వాళ్ళు కూడా ఈ శాస్త్ర ప్రామాణికాలు చూసావా ఆనాడు మాద్రి అనేటువంటి ఆమె స్వయం వెళ్ళింది కదా, నువ్వెందుకు పోవు అని చెప్పేసి అని ఆ ఒప్పుకోకపోయినా కానీ తీసుకుపోయి బలవంతంగా దాని మీద పొడుకోబెట్టి కట్టి పారేసి మంట పెడితే ఏం చేస్తుంది? విలపించక, రోదన చేయక, బాధపడక, ఏడ్చి ఆ మంటల్లో కాలి ఆ జీవి వెళ్ళిపోతూ ఉంటే
ఆ! అందరూ ఆహా! ఎంత అద్భుతము, ఎంత పుణ్యవతి చూసారా భర్తతో పాటు వెళ్ళిపోయింది. పుణ్యలోకాలుగా పోయింది అని చెప్పని. ఏమిటి మాటలన్నీ కూడా. ఎంత దారుణం కొన్ని కొన్ని చూస్తూ ఉంటే. యజ్ఞం చేయాలంటే సతీ సమేతంగా మాత్రమే చేయాలి. సతి లేనివాడు ఆ పతి యజ్ఞం చేయడానికి వీలు లేదు. ఇప్పుడు సన్యాసులు యజ్ఞం చేయరు, బ్రహ్మచారులు యజ్ఞం చేయరు. కారణం ఏంటంటే పక్కన ఎవరు లేరు కాబట్టి. సన్యాసులు కొన్నారు కానీ వాళ్ళు దూరం అయిపోయారు. బ్రహ్మచారులకు రాలా ఇంకా కాబట్టి వాళ్ళు చేసే అవకాశాలు లేవు. ఎవరు చేయాలయ్యా అంటే సతీ సమేతంగా ఉన్న వాళ్ళే చెయ్యాలి. ఆ విధంగా యజ్ఞాలు బ్రహ్మాండంగా చేశారు, పుణ్యం సంపాదించుకున్నారు. అంటాడు యజమాని, ఏమే స్వర్గాన్ని నేను మాత్రం పోవాల్సి ఉంటుంది, నువ్వు రావడానికి వీలు లేదు అంటాడు. అదేమిటయ్యా, నీతో పాటే కూర్చుని యజ్ఞం చేశాను కదా, కాబట్టి నీతో పాటు నాకు పుణ్యం వచ్చింది కదా, నీకు ఉత్తమ లోకాలకు ప్రాప్తిస్తే నాకు ప్రాప్తించవద్దా అంటుంది ఆమెగారు. నువ్వు రావడానికి వీలు లేదు, ఆడంత భోగదానంగా ఉన్నటువంటి లోకం అది. ఆడకు వస్తే నువ్వు మరి ఉండే అవకాశాలు ఉండు, మరి దానివల్ల చాలా అనర్థాలు వస్తాయి కాబట్టి నువ్వు ఇక్కడే ఉండు, నేను మళ్ళీ వచ్చేస్తా కాబట్టి. అట్లా పోయానా ఇట్లా వచ్చేసానా, నువ్వు మాత్రం ఇక్కడే ఉండు అంటాడు వీడు. నీతో పాటే పక్కన కూర్చోబెట్టుకున్నావు, నీతో పాటే ఆహుతులు సమర్పించావు, పాటే యజ్ఞగుండంలో సమర్పించావు, అన్నీ చేశాడు. అన్నీ అయిన తర్వాత ఈడు మాత్రం పోవాలట, ఆమె మాత్రం రాకూడదట. కాబట్టి స్వర్గలోకానికి స్త్రీకి ప్రవేశం లేదు. బోర్డు పెట్టేశాడు అప్పన్నవాడు. వితౌట్ పర్మిషన్, నా ఒక్కడికే పర్మిషన్. ఈ విధంగా స్త్రీని ఎంత అనగదుకి పారేశాడో, ఎంత ఆమెను నలకొట్టి పారేశాడో, స్వేచ్ఛ లేకుండా చేసేసాడు. ఆట వస్తువుగా, భోగ్య వస్తువుగా, భోగ వస్తువుగా ఈ మానవుడు చేసుకున్న విధానాలు. ప్రతి ప్రాణికి, పుట్టిన ప్రాణికి భగవంతుడు చక్కగా అన్నీ కూడా ప్రసాదించాడు. జీవించమని చెప్పని ఆయన గారి లోకంలోకి పంపాడు. నిండా నూరేళ్లు జీవించమని చెప్పి ఆశీర్వదించాడు. ఏమి కురవన్నేవేహ కర్మాను జిజీవిషేత్ శతం సమా, 100 ఏళ్ల కాలం పాటు చక్కగా జీవించవయ్యా అనే విధానముగా లోకంలో నిర్మించాడు. స్త్రీగా పుట్టడం పాపమా, స్త్రీగా పుట్టడం నేరమా, దానిని ఆసరాగా చేసుకుని వీడు అనగదొక్కి పారేసేసి వాళ్ళని ఎలాంటి విధానంగా లేకుండా మరి తనకు ఒక భోగ్య వస్తువుగా, ఒక ఆట వస్తువుగా, ఒక తనకు సేవలు చేసేటువంటి ఒక పరిచారికగా మానవుడు ఎంత దారుణంగా చరిత్ర తిరగవేస్తే అర్థమవుతుంది. అంత విధానంగా చేసిన విధానము. సమసమాజముగా చూసినట్లయితే అందరికీ కూడా జీవించాలనే అపేక్ష ఉంటుంది, అందరికీ కూడా. కనుక స్త్రీ పురుష అనేది లోకంలో సర్వేశ్వరుడి యొక్క సంకల్పం. ఈ రెండూ లేకపోతే ఈ విషయం నడిచే అవకాశాలు లేవు. కనుక జీవ సముదాయం అనేది ఉత్పన్నం కావాలంటే స్త్రీ పురుషులు ఇద్దరు కూడా ఆవశ్యకత ఉన్నది. ఇద్దరిది కూడా సమానమైనటువంటి యొక్క భాగస్వామ్యం అనేటువంటిది ఉన్నది. అందువల్ల ఇద్దరి యొక్క పాత్రలు రెండూ కూడా సర్వేశ్వరుడు సృష్టించుకుని విశ్వం నడకను ఆయన కొనసాగించుకునే విధానముగా ఏర్పాటు చేసినటువంటి విధానములో జీవించాలనేటువంటి కోరిక నీకెంత సమానంగా ఉన్నదో ఆమెకు కూడా అంతే సమానంగా ఉంటుంది. అలాగా గౌరవించే సమాజం వచ్చినప్పుడు అందరూ కూడా తమ తమ జీవితాలను సంతోషంగా జీవించే అవకాశం అనేది వస్తుంది. కాబట్టి ఇక్కడ ఇంత రోదన ఎందుకు జరుగుతున్నది అనేటువంటి విషయంగా మనం చూసినట్లయితే వెనకాల ఉన్నటువంటి అంశాలు ఇవన్నమాట. శ్రస్తాకంపిత కేశబంధములతో సంచిన్న హారాలితో. ఎందుకో ఇంత ఏడవటం అని చెప్పేసి అని మరి వాడు ఏడుస్తాడా? ఆమె పోతే వాడు ఏడవడు. ఎందుకంటే పోనీలెబ్బా ఆమె ఉత్తమ లోకాలు వచ్చేస్తాయి, నా పని మంచిగా ఇంకోటి సెట్టింగ్ చేసుకోవచ్చు. ఇది వీడికి ఉన్నటువంటి యొక్క ఆలోచన విధానాలు. అది పూర్వకాలంలో అలాంటి ఆ వాతావరణం సమాజంలో వ్యాప్తి అయింది కాబట్టి స్త్రీ ఎంతో భయపడిపోయే పరిస్థితి, ఎంతో దారుణాన్ని గురయ్యే పరిస్థితిగా తలుసుకుంటే. ఎందువల్లంటే హీనంగా జీవితం హీనమైపోతుంది, దుర్భరమైపోతుంది. ఒక గదిలో బంధించి వేస్తారు, యావజ్జీవ కారాగార శిక్ష. జైల్లో వేసే వాళ్ళకు కూడా యావజ్జీవ కారాగార శిక్ష అంటే 12 ఏళ్ళు మాత్రమే, తర్వాత వల్ల వాళ్ళకి విడుదల ఉంటుంది. ఇది అట్లా కాదు, మరణ పర్యంతం వరకు శిక్ష వేసే విధానాలు ఆ కాలంలో ఉన్నాయి. కాబట్టి ఆ విధముగా ఉన్నటువంటి విధానాలలో ఆయన దూరం అవుతున్నాడు అని చెప్పనంటే అంతగా బాధపడే పరిస్థితి దీనికోసం ఏర్పడినటువంటి యొక్క అంశాలు. సరే ఏదైనా కానీ కాక కొన్ని కొన్ని అంశాలు లోపల 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 ఉన్నాయి.
ఏమి అవన్నీ చాలా ఉన్నటువంటి దానాలు. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు.